అమెరికా వరల్డ్ వైడ్ అసెస్మెంట్ పేరుతో అమెరికా రక్షణ శాఖ విడుదల చేసిన నివేదిక ప్రకారం భారతదేశాన్ని పాకిస్తాన్ అస్తిత్వ ముప్పుగా పరిణమిస్తోంది. భారత సైనిక శక్తిని దృష్టిలో ఉంచుకుని అణ్వాయుధాల అభివృద్ధి సహా సైనిక ఆధునీకరణ ప్రయత్నాలు కొనసాగిస్తోంది. ఈ క్రమంలో తన ఆయుధగారాన్ని న్యూక్లియర్ ఆర్సెనల్ని ఆధునీకరిస్తోంది. అణు పదార్థాల భద్రత, న్యూక్లియర్ కమాండ్ అండ్ కంట్రోల్ నిర్వహణతో పాటు భారీ విధ్వంసాలను సృష్టించే పదార్థాలను విదేశీ సరఫరాల మధ్యవర్తుల నుండి సేకరిస్తోంది అని తేల్చి చెప్తోంది. ఈ భారీ విధ్వంసం సృష్టించే ఆయుధాల అభివృద్ధికి అవసరమైన వస్తువులు, సాంకేతికతను చైనా నుండి పాకిస్తాన్ పొందుతోంది. వీటిలో కొన్ని నేరుగా కాకుండా హాంకాంగ్, సింగపూర్, తుర్కీ, దుబాయ్ దేశాల ద్వారా మళ్లిస్తోంది. అయితే పాకిస్తాన్కి సైనిక పరికరాల ప్రధాన సరఫరాదారు చైనానే. పాక్లో పనిచేస్తున్న చైనా జాతీయులు లక్ష్యంగా చేసుకుని ఇటీవల వరుస ఉగ్రదాడులు జరగడం ఆ దేశాల సంబంధాలను కూడా దెబ్బతీస్తోంది. జమ్మూ కాశ్మీర్లో గత నెల ఉగ్రదాడికి భారత్ స్పందించిన తీరుని తాజాగా నివేదిక ప్రస్తావించింది. ఉగ్రదాడికి ప్రతిస్పందనగా పాక్లోని ఉగ్రస్థావరాలే లక్ష్యంగా భారత్ క్షిపణి దాడులు చేసింది. ఆ తర్వాత ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగినాయి. భారత్ చైనా సరిహద్దు ఉద్రిక్తతల గురించి ప్రస్తావిస్తూ బలగాల ఉపశమనం జరిగినప్పటికీ సరిహద్దు వివాదం మాత్రం అపరిష్కృతంగానే ఉందని తెలిపింది.